హాయ్ అండి, బాగున్నారండి? అందరూ ఎలా ఉన్నారు? ఏమండి, ఇప్పుడు నేను చికెన్ కూర రాగి సంగటి చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ కూర చేస్తానండి. ముందు గ్యాస్ వెలిగించి ఆయిల్ వేసాను. ఒకే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి, పెద్దది. సన్నగా పచ్చిమిరపకాయ కట్ చేశానండి 4. ఒక టమాటా వేసానండి, టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం గబాలు మగ్గాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గిపోద్దండి వెంటనే. అల్లం పేస్ట్ వేసాం కదండి, వేగింది బాగా. ఇప్పుడు చికెన్ అండి కడిగి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను బాగా. ఇప్పుడు కారం వేస్తానండి. కారం కూడా వేస్తాం కదండి. ఇప్పుడు లాస్ట్లో దించే ముందు వేస్తాను గరం మసాలా అవి. కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. అండి కూర అయిపోవచ్చింది. గరం మసాలా ఇవి వేస్తాను. ఈలోపు మనం రాగి సంగటికి ఏంటి అనేది చెప్తానండి. నేను ఈ చిన్న గ్లాస్తో బియ్యం వేసానండి, కడిగి పెట్టుకుంటాను ఫస్ట్. ఇగిడిపోవచ్చిందండి కూర. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేస్తానండి, చికెన్ మసాలా. లాస్ట్లో అయిపోవచ్చింది కాబట్టి అండి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇంకొక 5 నిమిషాలు ఇలా బాయిల్ అయితే చాలండి, అయిపోవచ్చింది. మనకు సంగటి అంటే పులుసుగా ఉంటేనే చాలా బాగుంటుందండి రాగి సంగటిలోకి. అయిపోయిందండి చికెన్ గ్రేవీ కూర. రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి, పులుసుగా గ్రేవీగా. చికెన్ ఆపేస్తానండి, గ్యాస్ ఆపేస్తా. చికెన్ తీసేసి ఇంకా సంగటి చేస్తానండి. ఇప్పుడు కదండి చిన్న గ్లాస్ బియ్యం అండి, ఇది అన్నంలాగా ఉడికాక అప్పుడు పిండి వేయాలి. అన్నం ఉడికిపోవచ్చిందండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇదిగోండి 2 స్పూన్లు తీసుకుంటున్నాను నేను. దీన్ని ఇలా వాటర్ వేసి కలుపుకోవాలండి. ఇదిగోండి వాటర్ వేసి చక్కగా ఇలా కలుపుకున్నానండి. మనం విడిగా పొడిపిండి వేసేసి ఉండలు కట్టేసింది. ఇప్పుడు ఇది ఉప్మా రవ్వ వేసినట్టు వేసుకోవాలండి. చక్కగా తిప్పుతుంటే ఉండకట్టదండి.
మీరు ఇంకా బియ్యం వేసుకోవచ్చు, ఇంకా పిండి కావాలని వేసుకోవచ్చు అండి. నేను ఇలాగే చేస్తాను ఇప్పుడు అని ఇలా చేస్తున్నాను. ఇదిగోండి ఇంకొక 10 నిమిషాలు ఇలా చక్కగా గట్టిగా అయిపోతుందండి. ఇలా ఉడకాలి ఇంకా. ఎంతో టేస్టీగా ఉండి రాగి సంగటి రెడీ అండి. అయిపోయింది. చల్లగా అయితే ఇంకొంచెం చల్లారితే గట్టిగా వచ్చేస్తుందండి. మనకి ఎలా కావాలో అలా వస్తుంది ఉండలాగా. ఇంకా గ్యాస్ ఆపేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే రాగి సంగటి చికెన్ కూర రెడీ. ప్లీజ్ లైక్ అండి. కొత్త వాళ్ళైతే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే వెళ్తూ లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండి.